ప్రియుడి కోసం నర్స్ సాహసం, నారాయణఖేడ్లో దారుణం. వివాహేతర సంబంధం కోసం భర్తను హత్య చేసిన నర్స్ కల్పన. వివాహేతర సంబంధాల వ్యామోహంలో పడి సభ్య సమాజం తలదించుకునే దారుణాలకు ఒడిగడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆడవారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం గమనార్హం. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, కడుపును పుట్టిన వారిని కూడా కడతేర్చడానికి వెనకాడటం లేదు. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం భర్తను కడతేర్చడానికి సిద్ధమైన ఓ నర్స్ పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ ప్లాన్ చేసింది. ఏకంగా జేసీబీని రంగంలోకి దించి కథ నడిపించింది. ఆ వివరాలు: కల్పన నారాయణఖేడ్లో ఉన్న ఓ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. హాయిగా సాగిపోతున్న వీరి జీవితంలో మూడో వ్యక్తి రాకతో కలతలు మొదలయ్యాయి. చివరకు అవి ముత్యంరెడ్డి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కొన్నాళ్ల క్రితం కల్పనకు చింటూ అనే మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. వీరి అక్రమ సంబంధం గురించి ముత్యంరెడ్డికి తెలిసింది. దీంతో ఆయన కల్పన, చింటూలను హెచ్చరించాడు. అయినా వారు తీరు మార్చుకోలేదు. పైగా ముత్యంరెడ్డి తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన తన ప్రియుడితో కలిసి ముత్యంరెడ్డి హత్యకు ఒక కుట్రపూరిత ప్లాన్ చేసింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కల్పన తన ప్రియుడు చింటూతో కలిసి భర్త ముత్యంరెడ్డిని హత్య చేసింది. ఆ తర్వాత కల్పన తన భర్త మృతదేహాన్ని గ్రామ శివార్లో జేసీబీ సాయంతో గొయ్యి తీయించి అందులో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా నటించి తన భర్త ముత్యంరెడ్డి కనిపించడం లేదని అందరికీ చెప్పింది. భర్త మిస్ అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు కల్పనపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో పోలీసులు ఆ దిశగా విచారించగా కల్పన ఆడిన నాటకం బట్టబయలైంది. ముత్యంరెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టిన 9 రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. చివరకు పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు.